ప్రాథమిక ప్రాసెసింగ్లో వచ్చే ఉత్పత్తులు. వీటి నుంచి మనము సహజంగా చక్కెర చేసే అన్ని రకాలైన స్వీట్స్ అన్నీ కూడా, తీయటి పదార్థాలు అన్నిటి కూడా చక్కెరకు బదులుగా దీన్ని వాడడం ద్వారా అది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి అవుతుంది. మనం తాటి బెల్లమే కోటింగ్ చేసి క్యాండీ తయారు చేసుకోవచ్చు. అలాగే తాటి ముంజల్ని మనం ఫ్రోజన్ చేసి ఫ్రోజన్ పద్ధతిలో ఉంచుకొని వాటిని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు షర్బత్తు, స్క్వాష్, జాము, జెల్లీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ ఐటెంలో ఈ తాటి త్యాగల పిండిని మైదాని 40 నుంచి 50% రీప్లేస్ చేసి ఈ పిండిని వాడడం ద్వారా మనకు అదే స్ట్రక్చర్ ఏం మార్పు చెందదు. అలాగే తాటి పండు నుంచి, తాటి ముంజల నుంచి పెక్టిన్ కంటెంట్. పెక్టిన్ అనేది ఫుడ్ ఇండస్ట్రీలో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్. ఆ పెక్టిన్ కేజీ 4,000 రూపాయలు అనుకుంటుంది. ఈ బెల్లం పొడి సహజ సిద్ధమైన బెల్లం పొడి. ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం కాఫీ, టీలలో, అంటిల్లో కూడా వాడుకోవచ్చు. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ అనమాట. అంటే లో జీఐ ఉంటుంది, ప్లస్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు, మహిళలకు ఇది ఒక అనెమిక్ పేషెంట్ ఒక మందులాగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది ఈ బెల్లం పొడికి. దీన్ని మనం కాఫీ, టీలు అంట్లో వాడుకోవచ్చు. జనరల్గా మనకి ఉన్న అపోహ ఏంటంటే తాటి బెల్లము కాఫీలో వేస్తే పాలు విరిగిపోతాయి, కానీ అది కరెక్ట్ కాదు. అంటే అది పాత పద్ధతిలో చేసే తాటి బెల్లము సరిగా క్వాంటిటీ లేకపోవడం వల్ల, సున్నం ఎక్కువ అవడం వల్ల పాలు విరిగిపోతాయి అన్నమాట. కానీ ఒరిజినల్ ఏమీ కలపని ఒరిజినల్ బెల్లంలో పాలు విరగవు. చాలా డెలిషియస్గా పాలల్లో కానీ కాఫీ, టీల్లో వేసుకుంటే మంచి ఒక టేస్ట్తో పాటు ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. చాలా ఆరోగ్యానికి మంచిది అన్నమాట. దీంట్లో సహజంగా మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా తాటి నుంచి, ఈ నేరా నుంచి సిరప్ చేసుకోవచ్చు, బెల్లం పొడి చేసుకోవచ్చు, బెల్లం బ్లాక్స్ చేసుకోవచ్చు, చాక్లెట్ చేసుకోవచ్చు. వీటి నుంచి ఇవి ప్రాథమిక ప్రాసెసింగ్లో వచ్చే ఉత్పత్తులు. వీటి నుంచి మనము సహజంగా చక్కెర చేసే అన్ని రకాలైన స్వీట్స్ అన్నీ కూడా, తీయటి పదార్థాలు అన్నిటి కూడా చక్కెరకు బదులుగా దీన్ని వాడడం ద్వారా అది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి అవుతుంది. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఈ పామ్ షుగర్, పామ్ జాగర్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో అందువల్ల మనము ప్రతి చెట్టుని వాడుకోవడం ద్వారా ఒక చెట్టు దాదాపు రోజుకి ఒక గెలకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ నేర ఇస్తుంది. సో ఆ విధంగా చెట్టుకి 10 గెలలు ఉంటే రోజుకి యావరేజ్ 5 లీటర్లు తీసుకుంటే మనకు 90 నుంచి 100 రోజులు వస్తుంది తాటి చెట్టు. అంటే దాదాపు 400 నుంచి 500 లీటర్లు మనం నేర తీసుకోవచ్చు. అంటే దాదాపు నేర అమ్ముకుంటే చాలా ఆదాయం వస్తుంది. ఈవెన్ మనం దాన్ని బెల్లం చేసుకున్నా కూడా 30 నుంచి 40 కేజీలు ఒక చెట్టుకు వస్తుంది. ఈవెన్ బెల్లం కేజీ ఇప్పుడు మార్కెట్లో రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ రేటు నార్మల్ 500 రూపాయలు రేట్ వేసుకున్నా కూడా ఒక చెట్టుకి 10,000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఓన్లీ నేరా తీసి బెల్లం చేసుకోవడం ద్వారా. అంటే మనం ఊహించుకోవచ్చు ఈ తాటి చెట్లు మనకి ఎంత పొటెన్షియల్ ఉందని చెప్పి. ప్రతి చెట్టు నుంచి సంవత్సరానికి మనము దాదాపు మినిమంగా వేసుకున్నా కూడా 10,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. దాంతోపాటుగా మనకు ఆరోగ్యం వస్తుంది ఇవన్నీ మనం వాడడం ద్వారా. ఇది ముఖ్యంగా నేర ఆధారిత ఉత్పత్తులు. ఇవి కాకుండా తాటిలో మనకి అనేక రకాల ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం శాస్త్రీయంగా మేము డెవలప్ చేసి వాటికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం డెవలప్ చేయడం జరిగింది. ఎవరికైనా శిక్షణ కావాలంటే మనం సంవత్సరం మొత్తం కూడా అంటే మా దగ్గర గవర్నమెంట్ ద్వారా అప్పుడప్పుడు ఉచితంగా శిక్షణ ఇస్తుంటాము. అదర్వైజ్ వాళ్ళ ఒక గ్రూప్గా ఏర్పడి మాకు శిక్షణ కావాలంటే మనం వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళకి సపరేట్ బ్యాచ్ చేసి గవర్నమెంట్ తరఫున నామినల్ ఛార్జెస్ తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి మంత్ కూడా అనేక రకాల ఉత్పత్తులపైన మనం శిక్షణ ఇస్తుంటాము. ఈ తాటి బెల్లంతో పాటు అనేక రకాల ఉత్పత్తులు కూడా మనం తయారు చేయడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎక్కువగా ఇష్టపడే ఈ బెల్లం అనమాట, తాటి బెల్లం. ఇది బ్లాక్ ఫామ్లో. దీంట్లో నేరుగా బెల్లాన్ని 100% శుద్ధిగా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఒక్కొక్క రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి మనం అల్లం ఫ్లేవర్తో, యాలకుల ఫ్లేవరు అట్లా రకరకాల ఫ్లేవర్స్ వీటిని ఇన్ఫ్యూజ్ చేసుకొని మంచి టేస్ట్ కూడా మార్కెట్ చేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత మన చుట్టూ ఉన్న ఒక 40-50 తాటి చెట్ల నుంచి కూడా ఒక చిన్న పరిశ్రమ ఏర్పరచుకొని అనేక రకాల ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్షన్ మార్కెట్లో లాంచ్ చేసి దట్టు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను చేయడం ద్వారా వాళ్ళు అధికమైన ఆదాయం పొందవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహజంగా లభ్యమయ్యే ఈ సహసిద్ధమైన ఈ వనరులను కరెక్ట్గా వాడుకొని ఆదాయం పొందవచ్చు. అలాగే పబ్లిక్ కూడా మనం ఒక ఆరోగ్యవంతమైన ఆహారాన్ని
అందించడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా మనము ఈ తాటి ఉత్పత్తులు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇంకా వీటితో పాటు ముఖ్యంగా నీరా ఉత్పత్తులతో పాటుగా అనేక రకాలైన, అంటే మన తాటిలో ఇందాక చెప్పినట్టు మనకు సంవత్సరం పొడవునా ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి సమ్మర్ రాగానే మనకి తాటి ముంజలు వస్తాయి. మీకు తెలుసు తాటి ముంజలు అనేది మనకి ఇప్పుడు చాలా డిమాండ్ ప్రోడక్ట్. ఈ తాటి ముంజల నుంచి కూడా మనము విలువ ఆధారిత ఉత్పత్తులు, అంటే తాటి ముంజలు ఆ 2 నెలల తర్వాత మళ్ళీ దొరకవు మనకి. అలా కాకుండా తాటి ముంజల్ని సంవత్సరం మొత్తం ఎలా ఉంచాలి అంటే దాన్ని మనము క్యానింగ్ చేసి ప్రిజర్వ్ చేసి ఉంచవచ్చు. ఆ విధంగా వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు. అలాగే తాటి ముంజల్ని ముక్కలు కట్ చేసి దానిపైన మనం తాటి బెల్లమే కోటింగ్ చేసి క్యాండీ తయారు చేసుకోవచ్చు. అలాగే తాటి ముంజల్ని మనం ఫ్రోజన్ పద్ధతిలో ఉంచుకొని వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు షర్బత్తు, స్క్వాష్, జాము, జెల్లీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. తాటి ముంజల నుంచి కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి కూడా మనము రకరకాల ప్రొసీజర్లు తయారు చేయడం జరిగింది. ఈ తాటి ముంజలతో అనేక రకాలైన విలువైన ఉత్పత్తులు చేసుకోవచ్చు. ఇదొకటి. తాటి ముంజల తర్వాత తాటి పండు వస్తుంది. అంటే తాటి పండు అలాగా చెట్టు మీద మాగి రాలిపోతూ ఉంటుంది. ఈ తాటి పండులకు గుజ్జుకు కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనకు ఒక్కొక్క పండు 50 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. తాటి గుజ్జు మళ్ళీ ఆ పండు కొనుక్కొని తీయడం కష్టం అని చెప్పి మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే తాటి గుజ్జును తీసుకొని మనం ఫ్రోజన్లో పెట్టి నేరుగా మార్కెట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. అలా కాకుండా తాటి గుజ్జు నుంచి అనేక రకాల ఉత్పత్తులు, తాటి గుజ్జుని మనం శుద్ధం చేసి దాన్ని మనం స్టీమ్ కుకింగ్ చేసి దాన్ని డ్రైయర్లో ఎండబెట్టి ఫ్రూట్ బార్, ఫ్రూట్ రోల్, ఫ్రూట్ లెదర్, తాటి తాండ్రా, తాటి చాప అనేక రకాల పేర్లతో అనేక రకాల ఫార్మాట్స్లో ఈ ఉత్పత్తులను 100% సహజంగా ఈ తాటి తాండ్రని, తాటి రోల్ను తయారు చేసుకొని కూడా మనం ప్రజలకు మంచి ఆహారాన్ని అందించవచ్చు. అలాగే ఈ తాటి గుజ్జును అందించడం ద్వారా మన హోమ్ మేడ్గా తాటి బూరెలు, గారెలు, తాటి ఇడ్లీ చేసుకోవడానికి ఈ రామెడ్ ఎంతైనా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ తాటి గుజ్జు నుంచి మన మామిడి గుజ్జుతో ఎటువంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చు, అవన్నీ కూడా తాటి గుజ్జుతో తయారు చేసుకోవచ్చు. అలాగే ఫోమ్ మ్యాట్ డ్రైయింగ్ చేసి తాటి గుజ్జు నుంచి పిండి తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని మనము రోజువారీ ఇంట్లో వాడే ఉత్పత్తుల్లో వరి పిండికి, గోధుమ పిండికి ఆల్టర్నేటివ్గా కొంత పర్సంటేజ్ ఈ తాటి గుజ్జు పిండిని వాడుకోవడం ద్వారా మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్రిచ్మెంట్ అవుతుందన్నమాట. ఈ విధంగా తాటి పండు నుంచి కూడా అనేక రకాల ఉత్పత్తులు చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తాటి పండుని గుజ్జు తీస్తాం. గుజ్జు తీసినాక పీచు వస్తుంది. ఆ పీచును కూడా మనం టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా బాగా పనిచేస్తుందని మనకు ఒక రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. గుజ్జు తీసుకున్న తర్వాత ఒక పండులో కూడా మనకి ఒక్కొక్క పండు నుంచి 1/2 కేజీ గుజ్జు వస్తుంది. అలాగే మనకి దాదాపు 100 నుంచి 200 గ్రాముల ఈ ఫైబర్ కూడా వస్తుంది అనమాట. అంటే ఈ ఫైబర్ కూడా చాలా వాల్యుబుల్, దీనికి స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. వీటిని ఫ్యాబ్రిక్లో కాటన్తో మిక్స్ చేసినట్టయితే మంచి క్వాలిటీ గల ఫ్యాబ్రిక్ వస్తుందని మనకి సిర్కుట్ ముంబై వాళ్ళ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఇది తాటి పీచు. అలాగే ఈ తాటి పీచు గుజ్జు తీసుకున్నాక కూడా ఆ టెంక మళ్ళీ ఉపయోగపడుతుంది. ఆ టెంకను మళ్ళీ మనం నాటుకుంటే మొలకొస్తుంది, తాటి చెట్టు వస్తుంది, తాటి తేగలు వస్తాయి. అంటే దీంట్లో 0 వేస్ట్ అనమాట. అంటే ఆ టెంకలు వేసుకోవడం ద్వారా మనం తాటి తేగలు తీసుకోవచ్చు. మళ్ళీ మీకు అందరికీ తెలుసు దీపావళి నుంచి సంక్రాంతి వరకు తాటి తేగలు దొరుకుతూ ఉంటుంది. అంటే ఈ తేగల్ని చెట్ల కింద రాలిన ఆ టెంకలను వేరుకొని మనం ఒక బెడ్ మీద వరుసగా వేసుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా అవి భూమిలో 120 రోజులకి తేగ మొత్తం మెచ్యూర్ అవుతుంది. అంటే మా పరిశోధన బట్టి అంటే 120 రోజులకి దాంట్లో ఫుల్ న్యూట్రిషన్ వాల్యూస్ అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ లీఫ్ బయటకు వస్తుంటుంది. అంటే తేగలో న్యూట్రిషన్ తగ్గుతూ ఉంటుంది. అంటే మనం తేగగా వాడుకోవాలంటే 120 డేస్లో ఆ తేగను తవ్వి తీసుకొని దాని మీద ఉన్న పైన పీచుని తీసేసి ఆ తేగ నుంచి కూడా నేరుగా ఫ్రెష్ డెలిషియస్గా వాడుకోవచ్చు. లేకుంటే తేగల్ని మనం ముక్కలు కట్ చేసి ఎండబెట్టి నిల్వ ఉంచుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పిండి మిల్లు కానీ పల్వరైజర్లో పొడిగా తయారు చేసుకొని, రవ్వగా తయారు చేసుకొని మనం బేకరీ అండ్ కాన్ఫెక్షన్ ఐటమ్స్లో మైదాకి రీప్లేస్మెంట్ ఈ తేగల పిండిని మైదాకి రీప్లేస్మెంట్ ఇది తేగల పిండి అనమాట. ఇది మనం ఈ పిండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సహజంగా మినరల్స్ అండ్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతైనా మంచిది. అంటే మన గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనం బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ ఐటెంలో ఈ తాటి తేగల పిండిని మైదాని 40 నుంచి 50% రీప్లేస్ చేసి ఈ పిండిని వాడడం ద్వారా మనకు అదే స్ట్రక్చర్ ఏం మార్పు చెందదు, మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే న్యూట్రిషన్ వాల్యూ ఎన్రిచ్మెంట్ అవుతుంది. ప్లస్ మనకు సహజంగా దొరికే ఉత్పత్తి అనమాట. సో ఈ విధంగా తేగల పిండి నుంచి మనం బేకరీ అండ్ కాన్ఫెక్షన్ ఐటమ్స్ అన్నీ కూడా బిస్కెట్స్, కుకీస్, పిజ్జా బేస్, కేక్స్, నూడిల్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి కూడా ఎంత పొటెన్షియల్ ఉందో మనం ఆలోచించుకోవచ్చు. దీనికి ఫారిన్ కంట్రీలో కూడా చాలా డిమాండ్ ఉంది. మేము మన గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా లండన్కి ఒక కన్సైన్మెంట్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎవరికైనా అవసరం ఉంటే ఈ టెక్నాలజీ కూడా మేము అందుబాటులో ఉంది. ఇది తేగల పిండి నుంచి. ఇంతేకాకుండా మనము ఇంకా మొలక వచ్చినప్పుడు స్ప్రౌట్ వచ్చినప్పుడు దాని లోపల ఉండే బుర్ర గుజ్జు అంటాం.
చాలా టేస్ట్ డెలిషియస్గా ఉంటుంది. దాంట్లో ప్రోటీన్ శాతం చాలా అధికంగా ఉంటుంది. అంటే డ్రై బేసిస్లో దాదాపు 16% ప్రోటీన్గా ఉంటుంది. దాన్ని కూడా మనం ఎండబెట్టి హెల్త్ మిక్స్ తయారు చేస్తాం. తాటి స్పాంజీ ఎండోస్పెర్మ్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ నుంచి కూడా మనము మిల్క్లో కానీ హాట్ వాటర్లో కలుపుకోవడం ద్వారా ఆ బుర్రగుజ్జు పిండి కూడా మనకు ఆరోగ్యకరమైన ఒక బేబీ ఫుడ్ కాలాగా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా తాటి నుంచి ఆహార ఉత్పత్తులు, ప్రాథమికంగా దొరికే ఉత్పత్తులు. వీటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు, వీటిని మనం ఇంగ్రీడియంట్గా వాడి మన రోజువారీ ఇంట్లో వాడే అన్ని రకాల ఆహార పదార్థాల్లో వీటిని యాడ్ చేసుకోవడం ద్వారా మనం హోల్సమ్ అంటే ఒక సమీకృత ఆరోగ్యానికి ఈ ఉత్పత్తులు ఎంతైనా దోహదం చేస్తాయి. ఇవి మన చుట్టూ మన గ్రామాల్లో విరివిగా దొరికాయే సహజంగా. ఎటువంటి ఆర్టిఫిషియల్గా వీటిలో ఎటువంటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ వీటికి మందులు వేసి పెంచరు కాబట్టి సహజంగా వీటిని మనం ఆర్గానిక్ బ్రాండ్గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తాటి నుంచి వచ్చే ఆహార ఉత్పత్తులు. వీటిలో కూడా మనం సాంకేతికంగా వీటిల్లో ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఉంది, వాటి సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి శాస్త్రీయంగా మనం భారతదేశంలోనే తాటి ఉత్పత్తులకు ఒక శాస్త్రీయమైన పద్ధతులన్నీ మనం చేయడం జరిగింది. ఇవి కాకుండా తాటి ద్వారా ఇంకా అదనపు ఆదాయం ఎలా పొందవచ్చు అంటే తాటి పీచు, తాటి ఆకులు, తాటి వడప, తాటి మొద్దు. తాటి మొద్దు 90 ఏళ్ళు దాటిన తర్వాత టెక్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని నుంచి అనేక రకాలైన ఫ్యాన్సీ ఆర్టికల్స్, నేమ్ బోర్డ్స్, మంచాలు, దివాన్ పట్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 90 ఏళ్ళ తర్వాత వాటి ఈల్డ్ కూడా తగ్గుతుంది, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ లోపల తాటి ఆకుల నుంచి ఒక చెట్టుకు సంవత్సరానికి 12 నుంచి 14 ఆకులు వస్తాయి. మనం ఏం చేయకపోయినా రాలిపోతూ ఉంటే కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. సో ఆ ఆకులను కూడా మనం లేత ఆకులు వాడుకోవడం ద్వారా అనేక రకాలైన ఉత్పత్తులు తాటి ఆకుల నుంచి అంటే మనం అల్లికలు మన చుట్టూ ఉన్న సింపుల్గా మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు రకరకాల అల్లికలు. అంటే ఇవి దాదాపు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇతర సంస్థలతో కలిపి అనేక రకాల ఉత్పత్తుల్ని అల్లికలు మనం చాలామంది మహిళా మనులకు శిక్షణ ఇచ్చాము. వాటిలో దాదాపు 200 రకాలైన తాటి అల్లికల్ని మనం ఇప్పుడు నేరుగా శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎవరైనా మహిళలు కానీ ఒక గ్రూప్ పీపుల్ కానీ అవసరమైతే మనల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఒక గ్రూప్గా ఏర్పడితే మనం ఆ మాస్టర్ ట్రైన్ పిలిపించి మన దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ వాళ్ళు కొత్త మాస్టర్ ట్రైన్ కలిపి వాళ్ళకి అన్ని రకాల ఉత్పత్తులు శిక్షణ ఇచ్చి అలాగే మిగిలిన గవర్నమెంట్ సంస్థలతో మనకి టైఅప్ చేపిస్తే వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కూడా మా లెవెల్లో మనకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటామన్నమాట. అలాగే తాటి పీచు, ఈ తాటి పీచు కూడా ఇది వచ్చేసి మనకి లీఫ్ బేస్, తాటి ఆకు 2గా విడిపోయి మొద్దు కతుక్కు ఉంటుంది దగ్గర ఉంటుంది. ఈ పీచు మన ప్రకృతిలో దొరికే సహజంగా దొరికే అత్యంత స్ట్రాంగ్గా ఉండే ఈ పీచుని చాలా ఉపయోగం. మనకి ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి ప్రతి వారం కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఎండిపోయిన ఈ పీచు ప్రజెంట్ రేటు 82 రూపాయలు కేజీగా ఉంది. అదే పచ్చిది అప్పుడే తీస్తే 28 రూపాయలు కేజీ ఉంది. దీన్ని మనం ఈ పీచుని తీసుకొని ఈ విధంగా కట్టలు కట్టేసి మన పీచుని అమ్ముకుంటే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఫారిన్ కంట్రీల్లో రోడ్ క్లీనింగ్ పర్పస్ పెద్ద మిషన్లకి కింద రోడ్ క్లీనింగ్ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి, అంటే ప్లాస్టిక్ వాడితే ఆ మైక్రో ప్లాస్టికల్స్ అట్మాస్ఫియర్లో ఉంటే ప్రకృతికి మంచిది కాదు కాబట్టి ఆ కింద క్లీనింగ్ కోసం వీటిని ముక్కలు చేసి ఈ బ్రష్ లాగా బిగిస్తారన్నమాట. అంటే సింగపూర్, కెనడాలో రోడ్ క్లీనింగ్ బ్రష్లకి ఈ తాటి పీచుని వాడతారు. అందువల్ల మన కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం లోకల్ కూడా అనేక రకాల బ్రష్లు కానీ ఇవి చేసుకొని మనం అందరికీ సప్లై చేయడం ద్వారా వీటికి ఆదాయం పొందవచ్చు. అలాగే ప్రకృతి కూడా మన వంతుగా మనం ప్రకృతిలో ప్లాస్టిక్ ఎక్కువ ఉండకుండా మనం అరికట్టవచ్చు. ఈ విధంగా సహజంగా లభ్యమయ్యే ఈ పీచుని ఉపయోగించుకొని అన్ని రకరకాల మనం వాడుకున్నట్లయితే ప్రకృతికి ఎంతో దోహదం చేస్తాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వీటి మీద ఆధారపడే వారికి కూడా ఆదాయం కూడా వస్తుంది. ఈ విధంగా మనం తాటి అల్లికలతో పాటు అలాగే తాటి మొద్దు నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా తాటి మొద్దు నుంచి చిన్న వస్తువులతో పాటు పెద్ద దూలాల వరకు మంచి హ్యాండ్ ఫినిష్ చేసి మంచి ఫ్యాన్సీ ఆర్టికల్స్ కూడా మనం తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. వీటి లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్రెండ్లీ. మనం ప్లస్ చాలా హై లెవెల్ సొసైటీలో కూడా మనం ప్రీమియం రేట్ కూడా వీటిని మార్కెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంతైనా ఉపయోగం ఉంది. ఈ విధంగా తాటిలో ఉన్న హోల్సమ్ అన్నిటి మీద మనం పరిశోధన చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం ప్రాచీన కాలం నుంచి ఉన్న ఉత్పత్తులు అన్నిటికి కూడా శాస్త్రీయంగా చదివి వాటికి ప్రోటోకాల్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ప్రజెంట్ అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా మనం ఇప్పుడు మెకనైజేషన్ తాటి ఎక్కడానికి మిషన్లు, తాటి ముంజులు తీయడానికి మిషన్లు అవన్నీ కూడా మనం కొన్ని డెవలప్ చేసాము. వాటిని ఇంకా చేస్తూ ఉన్నాము. అలాగే మెకనైజేషన్, ఆటోమేషన్. తాటి చెట్టు ఎక్కడం ఒక ఇబ్బందికరమైన డ్రడ్జరీ ఉంటుంది. అలాగే ఎక్కిన తర్వాత ట్యాపింగ్ కూడా ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ వాళ్ళు ట్యాపింగ్ చేసే విధానం తెలియకపోవడం వల్ల అది కొంత ఇబ్బందికి గురవుతుంది. సో దానికి కూడా మనం ఇప్పుడు ఆటోమేటిక్ ట్యాపింగ్ డివైస్ మీద ఒక పరిశోధన చేస్తున్నాము. పరిశోధన విజయవంతంగా నడుస్తున్నాయి. మేబీ ఒక సంవత్సరం కల్లా మనం నేరుగా ఆటోమేటిక్ ట్యాపింగ్ డివైస్ ఒకటి తాటి చెట్ల యొక్క మిషన్లు ప్రజెంట్ ఉన్న
మిషన్లు కూడా కొంచెం మార్పులు చేసి మనం తాటి చెట్లకి అనుగుణంగా ఈ యాంత్రీకరణ ప్లస్ ఆటోమేషన్ ఉపయోగించి ఇంకా ఈజీగా ఎక్కువ మంది యువత ఈ తాటి ఆధారిత పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించడానికి మా వంతుగా సహకారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడే మనకి రీసెంట్గా అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మనం తాటి మీద పరిశోధనలు ప్రోత్సహిస్తున్నాయి. వాటికి కూడా మనం రకరకాల ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపడం జరిగింది. మా పరిశోధనల భాగంగా ఈ విధంగా తాటి మీద ఇంకా మన కమర్షియల్లీ వైబుల్ ప్రొడక్ట్స్, కాకపోతే ఇప్పుడు తాటి తేగల పిండి వాడుతున్నాం. తాటి తేగల పిండి నుంచి స్టార్చ్, ఇండస్ట్రీల్లో స్టార్చ్ చాలా ఉపయోగం. రీసెంట్గా మనం లాస్ట్ ఇయర్ ఒక పరిశోధన చేసాము, చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తేగల నుంచి స్టార్చ్ తీసి ఇండస్ట్రీకి ఒక థిక్నర్గా, అంటే సూప్ ఇండస్ట్రీకి, ఫుడ్ ఇండస్ట్రీకి థిక్నర్గా స్టార్చ్ని మనం ప్రమోట్ చేయవచ్చు. అలాగే తాటి పండు నుంచి, తాటి ముంజల నుంచి పెక్టిన్ కంటెంట్, పెక్టిన్ అనేది ఫుడ్ ఇండస్ట్రీలో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్. ఆ పెక్టిన్ కేజీ 4,000 రూపాయలు అనుకుంటుంది. అలాగే మన తాటి పండులో, తాటి ముంజల్లో దాదాపు 5 నుంచి 20% వరకు పెక్టిన్ ఉంది. ఆ పెక్టిన్ సపరేట్ చేసే విధానం కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో దాని మీద కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి ఆ పెక్టిన్ సపరేట్ చేసి దాన్ని ఇండస్ట్రీకి ఉపయోగపడడం చేస్తున్నాం. సో ఈ విధంగా అంటే వాణిజ్యపరమైన విలువ ఉండే ఉత్పత్తుల్ని తీయడము, అలాగే యాంత్రీకరణ, ఆటోమేషన్, వాటి మీద ప్రస్తుతం పరిశోధన చేస్తున్నాము. ఈ విధంగా మనం భారతదేశం మొత్తానికి కూడా ఒక తాటి మీద పరిశోధన చేస్తూ ఒక దిక్సూచిగా ఉన్నాము. ఇంకా ముందు ఇంకా అనేక పరిశోధనలు చేస్తూ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉన్న యువతని ఈ తాటి ఆధారిత పరిశ్రమ వైపు మళ్లించాలనేది మా ఆకాంక్ష. ఆ విధంగా మా పరిశోధన చేస్తున్నాము. అందుకుగాను మనకు గత సంవత్సరం మాకు భారతదేశం లెవెల్లో అన్ని వన్య పంటల విభాగంలో, అంటే తాటి, కొబ్బరి, ఆయిల్ పాము, అన్ని వన్య పంటల విభాగంలో మన సెంటర్కి, ఈ పందిరిమామిడి ఉద్యాన పరిశోధనా స్థానానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక బెస్ట్ వన్య పంటల పరిశోధనా కేంద్రంగా గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా మనల్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా మనము తాటి మీద పరిశోధన చేస్తూ ముందుకెళ్తున్నాము. సో దీని మీద మన యువతకు కానీ మహిళలకు కానీ ఎటువంటి శిక్షణ కావాలన్నా మా పందిరిమామిడి పరిశోధనా స్థానాన్ని ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. తదనుగుణంగా మా దగ్గర రొటీన్గా జరిగే శిక్షణతో పాటు స్పెషల్ బ్యాచ్ కూడా కండక్ట్ చేసి శిక్షణ ఇస్తాం. అదేవిధంగా మీ ఊర్లోనే మీరు గ్రూప్గా ఫామ్ అయితే మేము అక్కడికే వచ్చి కూడా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా మనము ఈ తాటి ఆధారిత పరిశ్రమల కోసం శిక్షణ ఇవ్వడానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు. తెలుగు వన్